ఆయన అసలు తగలబెట్టాడు. ఏది ఆ బిల్లు ప్రతుల్ని తగలబెట్టించాడు. ఆయన అసలు ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఏమన్నాడు, మళ్ళా 1960 డిఎంకే చూస్తారు, ద్రవిడ ఉద్యమం లాగా చూస్తారని చెప్పి మా తడాకా చూస్తారా, బెదిరింపులా ఏంటి అసలు దాని ఉద్దేశం? వాట్ ఎవర్ ఇట్ మే బి ఒక అల్టిమేటం ఇచ్చాడు. తన క్యాడర్ కి ఒక మెసేజ్ ఇచ్చారు, తన లీడర్స్ కి ఒక స్టాండ్ అంటూ, డిఎంకే స్టాండ్ ఇది. అవును, ఒక పార్టీగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన తీసుకున్నాడు. ఓవైసీ ఎవరి స్టాండ్స్ వాడు, ఎవరి పాలసీలు వాళ్ళు ఇస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏంటి గోపియా గోడ మీద అంటే ఏంటి మీ స్టాండ్ ఏంటి? ఈ బిల్లులు బలపరుస్తారా, వ్యతిరేకిస్తారా? వ్యతిరేకించేంత ఆలోచన ఎక్కడ ఉంటుంది సార్? ఇప్పుడు 3 వ్యవసాయ బిల్లులు ఆ రోజు మీరు ఆమోదించారు. లేదు మొన్న ఏదో అదే రాష్ట్రపతికి ఇచ్చారు, 356 జమ్మూ కాశ్మీర్ దానికి ఇచ్చారు, ఉమ్మడి పౌర స్మృతి, అన్ని బిల్లులు ఆమోదించారు కదా. లేకపోతే ఆ వక్ఫ్ బోర్డు, ఆ సవరణ బిల్లు అదొక డ్రామా. లోక్సభలోనేమో బలపరచటం, రాజ్యసభలో వ్యతిరేకించినట్టుగా ఓటింగ్ అయినాక విప్ ఇవ్వడం. అవును, ఇదంతా ప్లానింగ్ వెళ్ళండి. అదే చెయ్యి ఇప్పుడు కూడా, ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు లోక్సభలోనేమో వాళ్ళని బలపరచమన్నారు నలుగురిని, ఇక్కడ సుబ్బారెడ్డినేమో వ్యతిరేకించమని విప్పు కూడా సుబ్బారెడ్డి వాళ్ళు ఓటేసినాక ఇవ్వు. అంతే కదా. అంటే నువ్వు ఇవాళ నీకెంటూ ఒక స్టాండ్ లేకుండా కన్ఫ్యూజన్ లో ఉన్నారేమో, లేకపోతే ఎటు తెలుసుకోలేకుండా. కన్ఫ్యూజన్ కాదు, జీరో, ఏ బిగ్ జీరో, ఒక శూన్యం. ఏంటి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు అక్కడ అపోజిషన్, ఆంధ్రప్రదేశ్లో ఒక శూన్యం, వ్యాక్యూమ్. ఏది మంచి స్పేస్ ఉంది అక్కడ పనిచేసే వాళ్ళకి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికార పార్టీగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంగా ఉండాల్సిన ఆయనేమో పారిపోతున్నప్పుడు, ఆచి చికెన్ మసాలా